పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఇంటి వద్దనే కోలుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే సింగపూర్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యి అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చి ప్రస్తుతం కోలుకుంటూ ఉన్నారు. మరోవైపు ఆయన తల్లి పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా గారు ఇటీవలే మొక్కులు చెల్లించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి విచ్చేసిన విషయం తెలిసిందే. శ్రీవారిని దర్శించుకుని అనంతరం తలనీలాలు సమర్పించారు అన్నా లెజినోవా గారు. అలాగే అన్నదాన ప్రసాద కార్యక్రమానికి 17 లక్షల వితరణ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు అన్నా లెజినోవా గారు ఈరోజు శ్రీవారికి తలనీలాలు సమర్పించడంపై సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా నిర్మాత అల్లు అరవింద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, మార్క్ శంకర్కి ప్రమాదం తెలియగానే నేను హడావిడిగా సింగపూర్కి బయలుదేరి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫోన్ చేశా. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగా ఉంది, రాబోయే రోజుల్లో బాగా కోలుకుంటాడు మార్క్ శంకర్. ఇక ఇదిలా ఉండగా అన్నా లెజినోవా ఈరోజు తిరుమల దేవస్థానానికి వెళ్ళి తలనీలాలు సమర్పించడంపై మంచి చేసింది, నీకు దండం పెట్టాలమ్మా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అరవింద్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో రాణిస్తున్నారు ఆయన. మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ ఔరు అనిపిస్తున్నారు.